హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పూరి అయితే చేశాను. చాలా రోజులు అయిపోయింది పూరి చేసి. ఇంకా పూరి అలాగే నేను ఈ కర్రీ వచ్చేసి పశ్చిమ గోదావరి స్టైల్ అనమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తారు కదా, అటు పూరి కర్రీ అయితే సూపర్ ఉంటుంది. అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. సో అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట పూరి కర్రీ. సో నేను ఇంకా అలాగే చేశాను. పూరీలు అయితే చాలా బాగా వచ్చాయి. చేయగానే ఇంకా యశుకి అయితే ఇచ్చేసాను. ఇక్కడ పక్కన యశు వచ్చేసి నాకు మార్నింగ్ టీ గ్లాసెస్ ఉంటే అవి కడిగేస్తుంది అనమాట. నాకు హెల్ప్ చేసేస్తుంది. అమ్మ ఇంకా ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతూనే ఉంది. చిన్నప్పుడైతే ఎక్కువ గిన్నెలు తోమేసేది. అలాగే ఈ మధ్య కొంచెం ఆట బిజీలో పడి రావట్లేదన్నమాట కిచెన్లోకి పెద్దగా. ఇవాళ ఛాన్స్ దొరికిందని ఇగో నేను కడిగేస్తానమ్మా, నీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే పూరి అంటే చాలా ఇష్టం యశుకి, పూరి చేస్తాను కదా, అలా ఇంకా నాకు హెల్ప్ చేద్దామని అయితే వచ్చింది. నేను ఇంకా పూరి చేసి యశుకి ఇచ్చేసాను, ఆకలి అందని చెప్పి. ఆల్రెడీ బ్రష్ చేసేసింది అప్పటికే. అలా పిల్లలు ఇచ్చేసాక ఇంకా లక్కీ కూడా బ్రష్ చేస్తాడు. ఇద్దరికి టిఫిన్ అయితే ఇచ్చేసాను అనమాట. నేను వచ్చేసి పూరి కర్రీ ఎలా చేస్తానంటే పశ్చిమ గోదావరి స్టైల్ అనమాట. ఉల్లిపాయలు అవి ఎక్కువ వేసి చేస్తారు, చాలా టేస్ట్గా ఉంటుంది. పూరీలు ఎన్నైనా తినేయచ్చు. సో అమ్మ కూడా అలాగే చేస్తుంది. నాకు ఇంకా అలా చేయడం అలవాటు అయిందనమాట. ఎంత టేస్ట్గా ఉంటుందంటే కర్రీ, పూరి కన్నా కర్రీ చాలా బాగుంటుంది. సో లక్కీకి కూడా ఇష్టమే. ఇంకా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నేను అలా చేస్తూనే ఉన్నాను. లక్కీ అమ్మ వన్ పూరి అనుకుంటూనే వచ్చాడు. సో వాళ్ళకి ఇచ్చేసాక నేను కూడా ఇంకా పూరి అయితే తిన్నాను అనమాట. ఇంకోసారి ఎప్పుడైనా నేను పూరి కర్రీ ఎలా చేస్తాననేది వీడియో అయితే షేర్ చేసుకుంటాను మీతో. సో నేనైతే ఒక 2 పూరీస్ ప్లేట్లో పెట్టుకొని టీవీ దగ్గరికి వచ్చాను అనమాట తినడానికి. ఇదిగోండి లక్కీ అయితే తింటున్నాడు, సూపర్ ఉందమ్మ అని చెప్తున్నాడు. సో యశుది అయిపోయింది, మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, అమ్మ పెట్టవా అనేసి. దానికి బాగా నచ్చాయి అనమాట. సో ఇలాగా మార్నింగ్ అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యిందనమాట. ఇంకోటి నేను మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే, మా చిన్నప్పుడు సండే వచ్చిందంటే అమ్మ రేపు పూరి చేస్తాను, మార్నింగే లేచి పూరి చేయాలంటే ఉల్లిపాయలు కలవాలి, అలా అయితే పూరి చేస్తాను అనేదన్నమాట. సో పూరి కోసమైనా నేను ఎర్లీగా లేచి కట్ చేసి ఇంకా పూరి అయితే చేసేది. కొన్ని చిన్నప్పుడు తలుచుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు మళ్ళీ రావన్నమాట. మన పిల్లలకు మనం చేస్తున్నప్పుడు మన చిన్నతనం అనేది గుర్తొస్తుంది నాకైతే. సో ఇంకా ఇష్యూ ఇక్కడైతే రెడీ అయిపోయింది. నేను రెడీ చేయక్కర్లా, స్నానం చేస్తే ఇంకా పౌడర్ అన్నీ ఇంకా రాసేసుకొని తిప్పేసుకుంటుంది అనమాట. రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో మొన్ననే నేను ఫ్రెండ్కి హెయిర్ ఎక్కువ పడిపోతుందని చెప్పి నేను కొంచెం నేనే కట్ చేస్తాను. ఇంకా బయటకు తీసుకెళ్ళలేదు, ఎందుకంటే హెయిర్ పెంచుదాం అనుకున్నాను కదా. లాస్ట్ టైం తీసుకెళ్ళి కట్ చేస్తారనమాట. ఇంకా ఫ్రంటే కదా అని చెప్పి నేను కట్ చేసేసాను. కానీ బాగానే వచ్చింది. ఇది ఆల్రెడీ నేను 3rd టైం అనుకుంటా కట్ చేయడం. చిన్నప్పుడు ఒక 2 సార్లు చేశాను, ఇది 3rd టైం. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అనమాట. ఈ కర్రీ అయితే నాకు అస్సలు నచ్చదు, ఎందుకంటే అమ్మ ఊర్లో ఆ చిక్కుడుకాయలు అనేవి దొరకవు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎందుకు ఆ చిక్కుడుకాయలు స్మెల్ నచ్చలేదు. స్టార్టింగ్లో వామిటింగ్స్ కూడా అయిపోయేది. ఇంకా అప్పటి నుంచి ఆ కర్రీ ఎప్పుడైనా నేను ఇంకో కర్రీ అయితే చేసుకుంటాను. ఈ కర్రీ అయితే నేను ఎప్పుడు తినలేను. సో ఇంకా 10:30 టైంకి లెమన్ వాటర్ తాగేసాను. ఇంకా యశు చేత స్లేట్ వర్క్ చేయిస్తున్నాను. లక్కీ కూడా ఇంకా బుక్స్ దగ్గరికి వచ్చేసాడు వర్క్ అని చెప్పి. 3 days హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. యాక్చువల్గా ఈ మంత్ హాలిడేస్ ఎంత ఎక్కువ వచ్చాయో నేను లక్కీని తీసుకుంటే వద్దమ్మా నన్ను చూపించొద్దమ్మా అనేసి అంటున్నాడు. స్నానం చేయమని పొద్దు నుంచి చెప్తుంటే అస్సలు కదలలేదు. యశు అయితే పిలవగానే వచ్చేస్తుంది అనమాట. లక్కీ కొంచెం బద్దకస్తుడు. ఇక్కడ మా యశు టేబుల్స్ చెప్తుంది వినండి. 2 గుడ్ గర్ల్, బాగా చెప్పావు. 3 టేబుల్ 300 కూడా వచ్చు. చెప్పు. 300 అప్పసారా 3 2 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3
గుడ్ గర్ల్, బాగా చెప్పావు. క్లాస్ ఇంకా మధ్యాహ్నం లంచ్ అది అయిపోయాక లంచ్ ప్రిపేర్ చేసాక టైం ఉందని చెప్పి నేను మిషన్ దగ్గరికి వచ్చాను. ఏవైనా పిల్లలు చిరిగిపోయినవి ఇంకా ఏమైనా ఉంటాయి కదా, సో అవి కొట్టడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ మా ఇష్యూ ఎందుకు ఎగిరి గంతేస్తుందంటే సో ఐస్ క్రీమ్ కోసం అనమాట. ఐస్ క్రీమ్ ఎందుకంటే మా ఇంటి ముందే కిరాణా షాప్ ఉంది. ఐస్ క్రీమ్ ఎప్పుడో కానీ మేము కొనము, తక్కువ అనమాట. పిల్లలు అడిగారు వాళ్ళ నాన్నకి, ఓకే అని చెప్పారనమాట. సో దానికనమాట సంతోషము. అమ్మ ఎన్ని డేస్ అయిందో ఐస్ క్రీమ్ తిని అనేసి ఇంకా యశు, నేను ఇంకా లక్కీ ముగ్గురం అయితే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం. మా లక్కీకి అయితే ఓరియో ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో, ఓరియో ఫ్లేవరు. ఇంకా యశు నేను 2 కలర్స్ అనమాట, ఇద్దరం తినేసాము. మా యశు ఏం చేసిందంటే, అమ్మ నీది నాకు ఇవ్వా అనేసి నాది సగం తినేసి మళ్ళీ నాకే ఇచ్చేసింది తెలివి. నాది కూడా తనే తినేసింది అనమాట. నేను కూడా అడిగితే ఇచ్చేస్తాను, ఇంకా ఇవ్వను అనేసి అన్ను. లక్కీ అంటాడు, అమ్మ నీది ఇచ్చేసావు ఇంకా దాంది తినేసింది చెల్లి. నేను అంటున్నప్పుడు నీది కోన్ పెద్దది కదమ్మా, చెల్లిది చిన్నది కదా అంటే సర్లే అనేస్తాడు. ఇంకా ఈవినింగ్ లేచాక రేపు టిఫిన్ కోసం అనేసి దోశలకి పప్పు బియ్యం అయితే నానబెట్టాను, అదైతే గ్రైండ్ చేస్తాను. ఇంకా నేను లేచేసరికి 6 అయిపోయింది ఈవినింగ్. ఇంకా అత్తయ్య వాళ్ళు టీ తాగేశారు, నేను టీ తాగుతున్నాను అనమాట. సో ఈవినింగ్ అయితే కంపల్సరీ టీ అయితే ఉండాలి. మార్నింగ్ మటుకు టీ తాగను, మిల్క్ తీసుకుంటాను నేను వచ్చేసి. ఇంకా వచ్చేసి నైట్ ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి కదా, చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. కర్రీ ఏం చేశానంటే వచ్చేసి దొండకాయ చేశాను. ఆల్రెడీ మార్నింగ్ వండిన చిక్కుడుకాయ కర్రీ అయితే ఉంది, ఇంకా కొన్ని పూరీలు కూడా ఉండిపోయి అవి ఇంకా అలా కానిచ్చేద్దామని చెప్పేసి ఇంకా అలాగే ఇంకా అరటికాయ బజ్జీ కూడా వేసామన్నమాట ఈవినింగ్ స్నాక్స్. అవి తిన్నాక ఫుడ్ పెద్దగా తినలేము కదా, సో చూపిస్తాను చూడండి. పూరీలు ఇంకా నైట్ చపాతీ, కొన్ని చపాతీ అయితే చేస్తాను. యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ మా వెనక వీధిలో వినాయకుడి నిమజ్జనం అనమాట. అయితే ఇంకా డీజే 6:30కి స్టార్ట్ చేశారు. నైట్ చెప్తే నమ్మరు 10:30 వరకు ఇంకా మా వీధిలో డ్యాన్సులు ఇంకా కేకలు ఇవన్నీ అవుతాయి కదా. వినాయకుడి నిమజ్జనం అంటే చాలా సరదాగా చేస్తారు. మా పిల్లలు కూడా ఇంకా మా వీధి దగ్గరికి వచ్చేసరికి మా బైక్లు ఉంటే అది వాటి మీద కూర్చొని ఇద్దరు చూసారనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి 9 అయిపోయింది. ఇంకా తను నేను ఫుడ్ చేసేసాము. ఫుడ్ తినేసి ఇంకా మేము కూడా కొద్దిసేపు చూసాము. మా వీధి దాటే వరకు వినాయకుడు అక్కడైతే ఉన్నాం మేము. మా యశు డీజేకి డ్యాన్స్ అయితే వేస్తుంది. ఇంకా మాకు తెలిసిన పోలీస్ అతను అయితే వచ్చారు. పోలీసులని పర్మిషన్ అడగాలంట కదా వినాయకుడిని పెట్టాలంటే. సో ఇంకా వాళ్ళు కూడా నిమజ్జనం అయ్యే వరకు ఉంటారంట. సో ఎలాగైతే 10కి మా ఇంటి ఎదురు నుంచి వినాయకుడు అయితే వెళ్ళిపోయాడు. మా యశు బాయ్ చెప్పేసి దండం అయితే పెట్టేసింది అనమాట. ఇద్దరు లక్కీ స్కూటీ మీద కూర్చోవద్దని, లక్కీ కూర్చుంటానని యశు, ఇద్దరికి ఆ గొడవే సరిపోయింది అక్కడ. ఒక వినాయకుడి నిమజ్జనం కూడా ఉంది, అది రేపు చేస్తారంట. సో ఇలా జరిగిందనమాట మా సండే వ్లాగ్. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంటలన్నా